హాయ్ క్యూటీస్. ఇది బతుకమ్మ రోజు ముందు రోజు సెలబ్రేషన్ మా కాలేజ్‌లో. నేను కాలేజ్‌కెళ్ళేలోపు మా ఫ్రెండ్ ఫుల్ ముగ్గులేసేస్తుంది. నేనెళ్ళి ఏదో వీడియో కోసం అలా చేస్తే, ఎందుకే నా ముగ్గుని చెడగొడుతున్నావు అని చెప్పొచ్చి కొడుతుంది. ఇంకా అలా పైకెళ్తే హాస్టల్‌లో అందరూ మేకప్‌లేసుకొని మంచిగా రెడీ అయిపోయినారు. ఇంక కిందికెళ్ళి ఇంక ఫోటో సెక్షన్ ఉంటది కదా! మనకి ఏ ఫంక్షన్ అయినా, ఏ పార్టీ అయినా, ఏదేమైనా ఫస్ట్ ఫోటో సెక్షన్ ఇంపార్టెంట్. ఇంకా మా మేడమ్స్ అలా బతుకమ్మ చేసుకొని కిందకి తీసుకొచ్చారు. మిడిల్‌లో ఉన్నామా మా ప్రిన్సిపల్ అనమాట, రాణి మ్యామ్. చాలా ఫ్రీగా ఉంటుంది. చాలా అందరితో మంచిగా మాట్లాడుతుందనమాట. ఒక మ్యామ్ ఇట్లా స్ట్రిక్ట్, ఇట్లా మాట్లాడాలి మ్యామ్‌తో, అట్లా మాట్లాడాలి, అట్లా ఏముండదు. మన ఫ్రెండ్‌లా ఉంటుంది. ఇంక అందరం అలా లైన్‌లో నిలబడి మా తెలుగు సార్, మా ప్రతి ఒక్క ఫంక్షన్‌లో, పార్టీలో ఫన్ అంటే మా తెలుగు సార్ మెయిన్. మాతో పాటు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. మా సార్స్ అందరు కాసేపు మాతో డాన్స్ చేసినారు. నేను సాంగ్ పెడదాం అనుకున్నా కానీ, సాంగ్ పెడితే మనకి కాపీరైట్ వస్తుంది. సో, అందుకే సాంగ్ తీసేసా, వాయిస్ ఇస్తున్నా. ఇంకా మా సార్స్ మంచిగా బతుకమ్మ బాగా డాన్స్ చేసినారు. మా సార్స్, మేడమ్స్. ఇంకా కాసేపటికి టీవీ ఛానల్ నేమ్ గుర్తులేదు, వాళ్ళొచ్చారు. ఇంకా వాళ్ళ ముందు కొంచెం పోజులు ఇచ్చేసి రెడీ అయ్యి, ఏమంటారు, మంచిగా పోజులు ఇచ్చి ఫొటోస్ దిగామనమాట. మనం టీవీలో, న్యూస్ పేపర్లో వస్తున్నామంటే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా మంచిగా అందరం డాన్స్లు వేసుకొని, నేను మీకు కనిపిస్తున్నా అని అనుకుంటున్నా వీడియోస్లో. ఇంకా ఫుల్ ఎగిరినాము. అప్పటికి నాకు కోల్డ్ అలానే ఉంది, ఫీవర్ అలానే ఉంది. బట్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు వెళ్ళి ఎంజాయ్ చేసాం అంతే. వెనక మేమేమో కానీ బాయ్స్ ఫుల్ ఎగురుతున్నారు. మా క్లాస్ బాయ్స్, సీనియర్స్ అందరూ అన్నవాళ్ళు. ఇంకా ఫుల్ డాన్స్లు వేసేసినాం. నా వాయిస్ మీకు ఇంకా అర్థమైపోయే ఉంటుంది. నాకు కోల్డ్ తగ్గలేదు. బట్ ఎంజాయ్మెంట్ మిస్ అవ్వద్దు అన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. ఇంకా లాస్ట్కి అట్లా డీజే సాంగ్స్ పెడితే ఇంకా పిచ్చి పిచ్చిగా ఎగిరినాము. లాస్ట్లో మా సార్ చూడండి డాన్స్ వేస్తున్నాడు. డాన్స్ వేస్తుంటే మా తెలుగు సార్ వచ్చి ఫిట్స్ వస్తే కీస్ పెడతారు కదా, అలా కీస్ పెట్టాడు. ఎంత ఫన్ ఉంటుందో అసలు మా దగ్గర అయితే. మా సార్ వాళ్ళు కూడా మంచి ఫ్రీగా ఉంటారు. సార్స్ మీరు మా ముందు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలాంటివి ఏమి ఉండవు. చూడండి ఎలా కామెడీ చేస్తున్నారో. ఉంటుంది మళ్ళా.